హైట్ వాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనకు కప్పలకుంట చెరువు నుండి మన ఎన్ని కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిందో మనం ఇంతకుముందు వీడియోలు చూసుకున్నాం. కానీ ట్రాక్ నిర్మాణం ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయిందో మనం చూసుకున్నాం. కానీ మరి ఈ వీడియోలో మనము వర్క్ అంటే ముందు ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ కాలేజీలకు కొంచెం మధ్యలోగా ఉన్నాము, అంటే కొంచెం దాటేసి ఉన్నాము. ఇక్కడ నుండి చిన్నలింగపూర్ మనకు కనబడుతుంది. రైట్, చిన్నలింగపూర్ కనబడుతుంది. ఇక్కడ నుండి వర్క్ ఎట్లా ఉంది అన్నది చిన్నలింగపూర్ వర్క్ లేకుండా ఇంకా మనకి ఎక్కడ వరకు పాసిబుల్ అయితే అక్కడ వరకు మనం వీడియో కంటిన్యూ చేసుకుందాం. వర్క్ ఎట్లా చూసుకుంటూ పోదాం. కరెక్ట్, ఇవైతే స్లీపర్స్ అయితే తీసి పెట్టారు. ఈ స్లీపర్స్ని అన్నీ మళ్ళీ లెవెలింగ్ చేసేస్తారు. లెవెలింగ్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసి పెడతారు. అలాంటి బల్లర్ స్టేష్ అయిపోయింది. సైడ్ పట్టాలు తెచ్చి పెట్టారు. ఇది కూడా తొందర కంప్లీట్ అయ్యేటట్టుంది. సరే, ముందుకు వర్క్ ఎట్టుందో చూద్దాం. మన బండి ఆడుంది, ఆడుకోవాలి. ఇదంతా దిక్కుంటూ పోవాలి. మళ్ళీ ఎక్కుంటూ వచ్చింది, అందుకే దమ్ము వస్తుంది. అందుకే ఆయాసంగా మాట్లాడడం అవుతుంది. 300 మీటర్ల ముందుకు వచ్చినాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ కూడా హైట్ చాలా బాగుంది. ఈ స్టెప్స్ మాత్రం అడుగులు ఉన్నాయి. ఈ స్టెప్స్లో ఎక్కడికి కూడా అవుతాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది. 35, 36, 37, 39, 40, 41, 42, 43, 44, 46, 47, 48, 49, 50, 52, 53, 54, 55, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 73. అమ్మయ్య, మొత్తానికి 73 ఉన్నాయి. ఇంత హైట్ ఎక్కేసరికి దూరం తీరింది. ఒక 1 మినిట్ పట్టింది అది ఎక్కేసరికి. స్లీపర్స్ అనేవి మనకు ట్రాక్ అంటే రైల్వే పట్టాలు ఎక్కడ వరకు తీసిరో దాన్ని దాటుకొని ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ వరకు స్లీపర్స్ వేసి పెట్టారు. ఈ పట్టాలు అనేవి నా హైడ్రాతో షిఫ్ట్ చేస్తారు ఇక్కడికి. అమ్మ, ఈ హైట్లో ఎక్కడ ఏందో ఈ ఫీట్లు వేసుడు ఏందో నాకు అది అర్థమవుతలేదు. ఎందుకంటే ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడు మీకు అందేయాలనే ఉద్దేశంతో ఈ ఫీట్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అయితే బాగా ట్రెక్కింగ్ అయితే బాగా అవుతుంది. మొత్తం ఎక్కడం దిగడం ఇక ఇది బల్లర్స్ మాత్రం కంప్లీట్ వేసేసి ఇక్కడ బల్లర్స్ మొత్తం వేసి తొక్కిచ్చారు. జస్ట్ స్లీపర్స్ పరిచి పట్టలు వేయడం. ఇక్కడ ముందుకు ఎట్లా చూద్దాం. మరి ముందుకెళ్దాం. మనకు లింగపూర్ చెరువు అయితే అవుతుందో దానికి ఆపోజిట్ కానీ లేకుంటే మనకి ఇంకో 200-300 మీటర్స్ ముందు కానీ ఇంకా వర్క్ ఎట్లా ఉందనేది కూడా చూద్దాం. చాలా హైట్ ఉంది ఈ ప్లేస్లో కూడా. అదొక లేయరు రోడ్డు, మళ్ళీ ఇదొక లేయరు, మళ్ళీ ఇది ఇంత హైట్ ఉంది. ఈ పైనకి వెళ్ళి చూద్దాం వర్క్ ఎట్లుంది అనేది. ఒక ఇంచుమించు ఒక 500 మీటర్స్ ముందుకు వచ్చినాం మనం. ఇక్కడ అన్నీ నాట్లేస్తున్నట్టున్నారు, నాట్లేస్తారు. మస్తు విషయాలు మాట్లాడతారు ఇక అన్నీ. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఎట్లా, ఈ ఊళ్ళు ఎట్లా, ఆ ఊళ్ళు ఇట్లా అని చాలా విషయాలు మాట్లాడతారు. నాట్ల కాడ అయితే అన్నీ కొత్త విషయాలు తెలుస్తాయి. నాట్ల కాడ భలే అనిపిస్తుంది. మనం నాటేసినప్పుడు నారు వంచేటప్పుడు వాళ్ళ వెనకాల ఉంటే అర్థమవుతుంది మనకి వాళ్ళు ఎట్లాంటి విషయాలు మాట్లాడతారు అన్నది. ఓకే, రైట్. ఇక్కడ వరకు కూడా బొల్లాస్ చేసారు. ఒక 500 మీటర్స్ అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ కూడా బొల్లాస్ చేసారు కానీ దీనికి తొక్కేయలేదు. మనకు లింగాపూర్ చెరువు దగ్గర కనబడుతుంది. క్లారిటీ కనబడుతుందో తెలియదు కానీ మనకి ఎగ్జాక్ట్లీగా ఇదే ప్లేస్లో ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉంది, పెద్దమ్మ టెంపుల్ అనుకుంటా.
జస్ట్ ఇక్కడ వరకు అయితే బల్లాస్ వేసారు. దీనికి చెరువు లింగపు చెరువుకు ఆపోజిట్లో మనకు పైనకి ఎక్కువ వస్తే ఇంకా ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇదంతా ఈ పైనకి ఎక్కడం చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అయితే నాట్లు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ బాధలు సంతోషాలు చెప్పుకుంటూ ఉంటే మస్తు అనిపిస్తుంది నాటేసి దగ్గర కూడా. ఇక్కడ వరకు బల్లస్ట్ అనేది ఎండింగ్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చేది దీన్ని. సరే ముందుకు కూడా వర్క్ ఎట్లుంది అనేది మనం ఒకసారి చూసుకుందాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్స్కవేటర్ ఉంది. ఇక్కడ కొంచెం డౌన్ తగ్గేటట్టు ఉంది. మరి డౌన్ తగ్గుతుందా పెరుగుతుందా చూద్దాం. సరే మనమైతే ముందుకు వెళ్దాం. మన బైక్ అక్కడ లాంగ్లో ఉంది. మన బైక్ దగ్గరికి వెళ్ళి ఇంకా ముందు వర్క్ ఎట్లుంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ దాదాపు నాట్లు దగ్గర పడినాయి. వరి నాట్లు బండి ఎక్కడ పెట్టి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన. అక్కడ నుండి హైడ్రాతోని అక్కడ నుండి మన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలని ఇక్కడ ముందు వరకు తీసుకొస్తున్నది. అవి వాము అంటే ఈ పైనకు ఎక్కేయడానికి పాసిబుల్ కాదు కదా. ఈ హైట్ మామూలుగా లేదు కదా. ఎగ్జాక్ట్లీగా మనం చిన్న లింగపూర్కు దగ్గరలోనే ఉన్నాము. అంటే ఇక్కడ మధ్యలో కొంచెం రాక్ డస్ట్ వేసి తొక్కిస్తారు. ఆల్రెడీ ఒక హైడ్రాతోని మన పట్టాలు అనేది తీసుకెళ్తారు. సరే ఇక్కడ వరకు అయితే మనకు ఇట్లా తొక్కించి పెట్టారు. ముందుకేమో మళ్ళీ బల్లాస్ట్ వేసారు. ఆల్రెడీ బల్లాస్ట్ కూడా తొక్కిచ్చేసారు. మరి ఇట్లా మధ్యలో ఎందుకు ఆపిరో తెలియదు. ఇక్కడైతే బల్లాస్ట్ వేసి తొక్కిచ్చారు. మళ్ళీ నేను ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి. బైక్ రిటర్న్ వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి మళ్ళీ. సరే దీనికి వెళ్దామంటేనేమో ఏదన్నా కంకర్రాయి గట్టిగా బండికి వచ్చింది అనుకో, ఇక మళ్ళీ నుక్కొని వెళ్ళాల్సిందే కదా. దీన్ని మళ్ళీ అలాంటి స్లీపర్స్ అన్నీ సైడ్కి పెట్టుకున్నారు ఇక్కడ. ఓకే, ఇది బల్లాస్ట్ ఎందుకు వేసారో కూడా చూద్దాం మనం. మరి ఆల్రెడీ దాచారాన్ని కలిపే రోడ్డు దాకా వేసారా, మరి ఎక్కడ వరకు వేసారో చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే లింగాపూర్ దగ్గర అయితే మనం ఉన్నాం. లింగాపూర్ అయితే మనం కనబడుతున్నాం. ఇక్కడ కూడా బ్రిడ్జ్, ఇక్కడ కూడా మెట్లు వేస్తున్నట్టున్నారు. అబ్బా ఈ మన ఈ ఎత్తున్న కాడ ఇదే ప్రాబ్లం. ఈ మొత్తం పైన హైట్ ఎక్కాలి, బాగా హైట్ ఎక్కాలి. మనము చిన్న లింగాపూర్ని అండ్ దాచర్ని కలిపే రోడ్ అవుతుందో అక్కడ దాకా వచ్చినాం. మనము అక్కడ ఉన్నాము. ఇక్కడ వర్క్ ఎట్లా ఉంది అని అంటే, ఓన్లీ మన రాక్ డస్ట్ ఏదైతుందో అది వేసి మొత్తం తొక్కిచ్చేసారు. దీన్ని ఇప్పుడు డైరెక్ట్ మన బల్లాస్ వేసి లెవెలింగ్ చేసి స్లీపర్స్ వేయడం. ఇక్కడ కూడా ఎక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకి. అంటే అక్కడి నుంచి ఏమో హైట్ చాలా హైట్ ఉండే, ఇక్కడ కొంచెం మనకు డౌన్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ లేకుండే, ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. బల్లాస్ట్ మామూలుగా దగ్గర వచ్చింది. మనకు అక్కడ వెహికల్స్ కనబడుతుంది, మనకు అటు పోస్తుంది కాబట్టి మనం అటు వెళ్ళలేదు. అక్కడ వరకు వచ్చింది బల్లాస్ట్. ఈ యొక్క కొంచెం ప్లేస్లో అంటే ఒక 200-300 మీటర్స్ ఉంటుంది కావచ్చు. ఈ 200-300 మీటర్స్లో ఓన్లీ బల్లాస్ట్ వేసి స్లీపర్స్ వేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇది దాచారం రోడ్ ఉన్నట్టుంది. ఇది ఇక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందుకేమో ఇట్లా తిరిగిపోయేది, ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నారు. ఇక వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుండొచ్చు కిందికి వెళ్ళిపోయేది. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఓకే రైట్. అక్కడైతే కొద్దిగా వర్క్ నడుస్తుంది. ఈ అప్డేట్స్ నెక్స్ట్ ఇస్తాను. ఈరోజు ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను.